హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం లైఫ్ లేకుండా చేస్తున్నాము. ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలకి అత్యంత ప్రమాదకరం. నీటిలో పడేసే ప్రతి ప్లాస్టిక్ ముక్క కూడా చేపలు, తాబేలు, డాల్ఫిన్స్ అంటే మెరైన్ లైఫ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా కవర్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇలా మనం వేసామనుకోండి, వాటి ఫిష్ కానీ, డాల్ఫిన్స్ కానీ లేదా టార్టాయిస్ కానీ ఇవన్నీ వాటిలో స్ట్రక్ అయిపోతాయి. వాటికి ఊపిరి ఆడక అవి చనిపోతాయి. సో మనం సముద్రంలో ఇలాంటి కవర్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఏవైనా కానీ మనం పడేయకుండా ఉండాలి. లేదంటే ఆర్గానిజమ్స్‌కి తెలియక అవి వాటిని ఫుడ్ అనుకొని కన్జ్యూమ్ చేస్తాయి. వాటికి కన్జ్యూమ్ చేసినప్పుడు అది అరగదు, డైజెషన్ అవ్వదు. అవి అలా చనిపోతాయి. మనకి మెరైన్ ఆర్గానిజమ్స్ లేకపోతే మన మనుగడకి చాలా కష్టం అనమాట. సముద్రంలో ప్లాస్టిక్ వేయడం కానీ, సముద్రం పరిసరాలు అంటే మనం ఎక్కడ యూజ్ చేసినా అల్టిమేట్‌గా అది సముద్రానికే చేరుతాయి. ఎందుకంటే వర్షాల ద్వారా కానీ, ఇలా ఎలా అయినా మనకు సముద్రంలో చేరుతాయి. కాబట్టి మన డైలీ లైఫ్‌లోనే ప్లాస్టిక్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. దానికి బదులుగా మనము జూట్ బ్యాగ్స్, తర్వాత ఇట్లా గ్లాస్ బాటిల్స్ ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. రీయూజ్డ్ మళ్ళీ యూజ్ చేసుకునేలాగా చేసుకోవాలి కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎవరో వచ్చి స్టార్ట్ చేస్తారని అనుకోవద్దండి. మన నుంచే మొదలవ్వాలి ఏదైనా కానీ మంచి పని. వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.